అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులను లోక్సభ ఎన్నికల బరిలోకి దింపిన ఘనత తెలుగు రాష్ట్రాలకు దక్కింది. వివిధ రాష్ట్రాల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ మేరకు ఒక నివేదికను ప్రకటించింది. వ్యక్తిగతంగా అభ్యర్థుల సగటు ఆస్తులు, పార్టీల వారిగా అభ్యర్థుల సగటు ఆస్తులు, రాష్ట్రాల వారిగా అభ్యర్థుల సగటు ఆస్తులు ఇలా 3 విభాగాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలే అగ్రస్థానంలో నిలిచాయి. లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తుల లెక్కలకు సంబంధించి రూపొందించిన ఏడీఆర్ నివేదికలో వైఎస్ఆర్సీపీ 8వ స్థానంలో ఉండగా సిపిఎం చివరి స్థానంలో ఉంది. అత్యధికంగా ధనిక అభ్యర్థులను నిలిపిన పార్టీలో తెలుగుదేశం పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తులు 416 కోట్ల రూపాయలుగా ఏడీఆర్ తేల్చింది. 82 కోట్ల రూపాయల సగటున జనసేన 3వ స్థానంలో, 54 కోట్ల రూపాయల సగటు బీఆర్ఎస్ 4వ స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో 94 కోట్ల రూపాయలతో జనతాదళ్ ఉంది. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన హేమస్మాని చంద్రశేఖర్ 55,706 కోట్ల రూపాయలతో దేశంలోనే అత్యంత ధనిక అభ్యర్థిగా రికార్డులకెక్కారు. తెలంగాణలోని చెవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్రెడ్డి దేశంలోనే 2వ ధనిక అభ్యర్థి. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గడ్డం రంజిత్ రెడ్డి 436 కోట్ల రూపాయల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితెక్కారు. ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక్కో అభ్యర్థికి 21 కోట్ల రూపాయల ఆస్తులు, తెలంగాణలో సగటున 14 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అదే కేరళలోని అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 2.3 కోట్ల రూపాయలుగా ఉంది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుంచి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుదర్శన్. ఎన్నికలు జరిగాయి, ఆయా పార్టీల యొక్క అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలంటే కోట్లతో కూడుకున్నది, డబ్బులేంది ఈ కాలం రాజకీయాలు చేయలేరని అందరికీ తెలుసు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే డబ్బుంటేనే మనగలడు, డబ్బుంటేనే రాణించగలడు అన్నాక నిశ్చిత అభిప్రాయం జనం అందరిలో కూడా ఉంది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో నాయకులు పెట్టే డబ్బు ఖర్చుకు అడ్డు అదుపు ఉండదు. కాకపోతే వాళ్ళు అఫిషియల్గా పేర్కొంటున్నటువంటి ఆస్తులు కానీ, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఖర్చులకు వాళ్ళు చేస్తున్న దానికి ఎక్కడ పొంతన ఉండదు. అది అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ఏంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా అభ్యర్థులు, ఎన్నికల సమయంలో అభ్యర్థుల యొక్క ధనబలం ఏ విధంగా ఉంది, ఏ పార్టీ నుంచి ఎక్కువ మంది ధనవంతులు బరిలో ఉన్నారు, ఎన్నికల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ ఖర్చు పెట్టారు, అసలు ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ధనిక రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ 3 అంశాల్లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ చిన్నపాటి అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో తేలింది ఏంటంటే టాప్లో ఉంది ఏపీ అన్ని విషయాల్లోనూ. ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత ఆస్తుల విషయంలో కావచ్చు, ఆ పార్టీ తరపున బరిలో దిగినటువంటి అభ్యర్థుల సగటు ఆస్తుల విషయంలో కావచ్చు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల సగటు ఆస్తు విషయంలో కావచ్చు, అన్నిటిలో కూడా ఏపీ నెంబర్ 1గా నిలుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణ కూడా ఒక 3-4 ప్లేసుల్లో కొన్ని కేటగిరీల్లో ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఒక నానుడి ఉంది. ఏపీ తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఎక్కువ మంది చెప్పేటువంటి మాట ఏంటంటే తెలంగాణలో రాష్ట్రం ధనిక రాష్ట్రం తెలంగాణ, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పేదవారు కంపేర్డ్ విత్ ఏపీ. ఏపీలో ప్రజలు ధనవంతులు, రాష్ట్రం పేద దేశము అనే ఈక్వేషన్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. అది నిజమే ఒక రకంగా. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెద్దగా రాష్ట్రానికి వనగూరింది ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సగటు ఆస్తులు కానీ, ఆదాయం కానీ తెలంగాణ ప్రజానీకంతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుందన్నది ఒక నానుడి. ఇప్పుడు ఇదే విషయము రాజకీయ నాయకుల విషయంలో కూడా ప్రూవ్ అవుతుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ చేసినటువంటి అధ్యయనంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక అభ్యర్థి యొక్క ఆస్తులు ఏంటి, అసలు ఎంత డబ్బు ఖర్చు పెడతాడో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రజలందరికీ కూడా మంచి క్యూరియాసిటీ ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళు చేపట్టినాడు 3 కేటగిరీల్లో వాళ్ళు అధ్యయనం చేశారు. ఒక్కొక్క అభ్యర్థి యొక్క సగటు ఆస్తి ఎంత, అలాగే ఒక పార్టీ తరపున నిలబడుతున్నటువంటి అభ్యర్థుల
సగటు ఆస్తిలో వివరాలు ఏంటి, అలాగే ఒక రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో కంపారిజన్ చేస్తే ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకుల అంటే అభ్యర్థుల యొక్క సగటు ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయన్న అధ్యయనంలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వ్యక్తిగత ఆస్తుల విషయంలో టీడీపీ పార్టీ తరపున బరిలో దిగినటువంటి అభ్యర్థుల వ్యక్తిగత ఆస్తుల విషయంలో దేశంలోనే టీడీపీ నెంబర్ 1లో ఉంది. ఎందుకంటే ఆ పార్టీ తరపున గుంటూరు అభ్యర్థిగా బరిలో దిగినటువంటి ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖరు తన ఆస్తులను అఫిషియల్గానే 5,706 కోట్లుగా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. అటు నుంచి తెలంగాణలో చేవెళ్ల నుంచి బీజేపీ తరపున బరిలో దిగినటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యక్తిగత ఆస్తుల విషయంలో ఆయన 2వ ప్లేస్లో ఉన్నారు. ఇక ఆయన పైన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి కూడా సుమారు 436 కోట్లను తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన కూడా ఒక ధనవంతుల అభ్యర్థుల లిస్టులో పేరు నమోదు చేసుకోగలిగారు. ఇక ఒక పార్టీ తరపున అభ్యర్థుల అందరి సగటు ఆస్తుల విషయంలోకి వస్తే ఇందులో కూడా టీడీపీనే నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి దిగుతున్నటువంటి అభ్యర్థుల వ్యక్తిగత ఆస్తులను సమరైజ్ చేయడం ద్వారానే ఆ పార్టీ యొక్క అభ్యర్థుల సగటు ఆస్తులు అనేవి వస్తాయి. కాబట్టి ఎలాగో ఆ పార్టీ నుంచి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆస్తుల విషయంలో కలిగి ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఆ పార్టీలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆస్తులన్నీ కూడా సగటు తీసుకుంటే ఆ పార్టీ సగటు ఆస్తులపైన కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. 416 కోట్లతో ఒక పార్టీ అభ్యర్థుల యొక్క సగటు ఆస్తుల విషయం కేటగిరీలో టీడీపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక 2వ స్థానంలో జనతాదళ్ 94 కోట్లు, అంటే ఆ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి అందరి అభ్యర్థుల సగటు ఆస్తి విలువ 94 కోట్లుగా ఉంది. ఇక 3వ స్థానంలో జనసేన పార్టీ ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే జనసేన పోటీ చేసిందే చాలా తక్కువ స్థానాలకు, 2 ఎంపీ స్థానాలకు, 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. అంతమంది తక్కువ మంది అభ్యర్థుల సగటు తీసినా కూడా ఈరోజు జనసేన 82 కోట్లతో 3వ స్థానంలో ఉంది. అంటే ఆ పార్టీ నుంచి 2 ఎంపీ, 21 మంది ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 23 మంది అభ్యర్థుల యొక్క టోటల్ సగటు వాళ్ళ ఇండివిజువల్ ఆస్తులన్నీ కలిపి దాన్ని మళ్ళీ 23తో డివైడ్ చేస్తే వస్తున్నటువంటి సగటే 82 కోట్ల రూపాయలు ఉందంటే జనసేన తరపున బరిలో దిగిన వాళ్ళలో ఎక్కువ మంది అత్యధిక ధనవంతులు ఉన్నారనే విషయం దీంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తుల విషయంలో 3వ స్థానంలో జనసేన నిలిచింది. ఇక 4వ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ 54 కోట్లతో 4వ స్థానంలో ఉంది. ఇది పార్టీల పరంగా వాళ్ళకు వస్తున్నటువంటి ర్యాంకుల వివరాలు ఇవి. దేశవ్యాప్తంగా మిగతా పార్టీలతో కంపారిజన్ చేస్తే వస్తున్న ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల కేటగిరీలో 4వ స్థానంలో 54 కోట్లతో టీఆర్ఎస్ ఉంది. ఇక ఇప్పటికే మనం వ్యక్తిగతంగా అభ్యర్థుల యొక్క ఆస్తుల వివరాలు చూసాం. ఇప్పుడు రాష్ట్రాల పరంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకుల సగటు ఆస్తుల విలువను కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ అధ్యయనం చేసింది. ఆ విషయంలో కూడా ఏపీలో ఒక్కొక్క అభ్యర్థి యొక్క సగటు 21 కోట్లుగా తేలింది. అంటే మొత్తం ఏపీలో 75 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క సగటు 21 కోట్ల రూపాయలు ఉంది. అంటే అన్ని పార్టీలు కలుపుకొని ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న, వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థుల యొక్క అందరి సగటు ఆస్తులు ఇవి. ఇక తెలంగాణలో సగటు, ఆ రాష్ట్రం యొక్క సగటు 14 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అయితే దీంట్లో లాస్ట్ ప్లేస్లో కేరళ సగటు 2.3 కోట్లు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎంపీల వ్యక్తిగత ఆస్తులన్నింటినీ, అంటే అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యక్తిగత ఆస్తులను సగటు తీస్తే ఒక్కొక్క అభ్యర్థి సగటున 2.3 కోట్స్, అంటే కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టుగా ఈ సంస్థ తెలుపుతుంది. ఇప్పుడు
హాట్ టాపిక్గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది టీడీపీ ఇప్పుడు అత్యంత ధనిక పార్టీల లిస్టులో చేరింది. అంటే ఆ పార్టీ ఆస్తులు కాదు, ఆ పార్టీ తరపున అభ్యర్థులుగా బరిలో దిగినటువంటి వారి వ్యక్తిగత ఆస్తుల విషయం కావచ్చు, ఆ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అందరూ అభ్యర్థుల యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా బరిలో నిలిచినటువంటి పార్లమెంటు అభ్యర్థుల ఆస్తుల వివరాలను వాళ్ళ అఫిడవిట్ ద్వారా సేకరించి వాటిని వివిధ కేటగిరీలుగా సమ్మరైజ్ చేసినప్పుడు వస్తున్నటువంటి వివరాలు ఇవి. వైసీపీ కూడా ఏం తక్కువ లేదు, 8వ స్థానంలో ఉంది వైసీపీ సగటు. అంటే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగినటువంటి వారి యొక్క సగటు ఆస్తుల విలువలో దేశంలోనే 8వ స్థానంలో నిలిచింది. అయితే రేపు వీళ్ళు వ్యక్తిగతంగా ఇన్ని ఆస్తులను కలిగి ఉన్న ఇంతమంది ధనవంతులు ప్రజాసేవలో రాజకీయంగా బరిలో దిగితే వాళ్ళు ఎలాంటి సేవ చేస్తారు అన్నది ఒక ఎత్తు అయితే, ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారుతూ ఉంది. అంటే వాళ్ళు ఎన్నికల కమిషన్కు చూపిస్తున్నటువంటి ఆస్తులు వేరే ఉండొచ్చు, పెడుతున్నటువంటి ఖర్చులు వేరే ఉండొచ్చు. మొదటి నుంచి కూడా టీడీపీ తరఫున ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఉంటున్నారు, వాళ్ళలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఫారెన్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా అక్కడ ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఒక పొలిటికల్ విజన్తో వాళ్ళు ఇక్కడ అనేక ట్రస్టులు పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక ప్రధాన పార్టీగా టీడీపీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఏదైనా అభ్యర్థిగా అవకాశం వస్తే పోటీ చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మనము ఒక ఎగ్జాంపుల్ ఒక పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలోనే తీసుకుంటే, టీడీపీ నిజానికి లాస్ట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా 25 స్థానాల్లో 3 ఎంపీ సీట్లను గెలిచింది, చాలా తక్కువ ఎమ్మెల్యే సీట్లతో నిలిచింది. అంటే అత్యంత గడ్డు కాలంలో పార్టీ ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఎదుర్కొన్నటువంటి ఎన్నికల విషయానికి వస్తే అంతమంది ధనవంతులు ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి అంటే బరిలో దిగడానికి ఆసక్తి చూపారు. అంటే టీడీపీ ఒక ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ, ఫేమ్ ఉన్నటువంటి పార్టీ, క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి తమ ధనబలము వ్యక్తిగత బలము తోడైతే ఆ పార్టీ నుంచి విన్ అవ్వచ్చు అన్నది వారి ఆలోచన అయ్యుండొచ్చు. అందుకే ఎక్కువ మంది ధనవంతులు బరిలో దిగినటువంటి పార్టీగా టీడీపీ మొదటి ప్లేస్లో నిలుస్తుంది. మనం ఆ రేషియో కూడా గమనిస్తే, టీడీపీ పార్టీ అభ్యర్థుల సగటు రేషియో గమనిస్తే 416 కోట్లతో టీడీపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే దాని దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. సెకండ్ ప్లేస్లో ఉన్నది కేవలం జనతాదళ్. అంటే దానికి 94 కోట్లు, అంటే ఈ 416కు 94 మధ్య డిఫరెన్స్ చూస్తే చాలా తక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఎవరికి అందనంత రేంజ్లో టీడీపీ అభ్యర్థుల యొక్క ఆస్తుల్లో సగటులో ఆ పార్టీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా రాజకీయ పార్టీల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల బరిలో దిగిన ఆ అభ్యర్థుల యొక్క ఆస్తులు, ఆ పార్టీల యొక్క టోటల్ అభ్యర్థుల సగటును, అలాగే ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థుల, అంటే రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగిన అభ్యర్థుల అందరి సగటు ఆస్తుల విషయంలో ఆయా రాష్ట్రాలకు కానీ ఆయా పార్టీలకు వ్యక్తిగతంగా ఆయా అభ్యర్థులు సబ్మిట్ చేసినటువంటి ఆస్తుల వివరాల పరంగా వాటి సగటు పరంగా వస్తున్నటువంటి స్థానాలు. ఇది చాలా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చేపట్టినటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క సర్వే అనొచ్చు, వాళ్ళు తయారు చేసిన ఒక నివేదిక ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. ఎక్కువ అంటే ఆ రాజకీయ పార్టీల యొక్క ధోరణులు ఎలా ఉన్నాయి, అలాగే ఆ అభ్యర్థుల యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉందన్న విషయాలు తెలుసుకోవడం అందరికీ ఆసక్తి కాబట్టి ఆ యాంగిల్లో చేపట్టినటువంటి ఈ నివేదిక ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఎన్నికల ఫలితాల ముంగిట ఈ ధనవంతుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. నిజంగానే వ్యక్తిగత ఆస్తుల పరంగా ఇంత ధనవంతులుగా ఉన్న వీళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలను మెప్పించగలిగారా, విజయాలను అందుకోగలుగుతారా? ఎందుకంటే ఒక పొలిటికల్గా
ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. అందులో డబ్బు ఒక చిన్న అంశం మాత్రమే అన్నది అందరికీ తెలుసు. మిగిలిన అనేక ఫ్యాక్టర్స్ రాజకీయాల్లో పనిచేస్తాయి. డబ్బు ఒకటే ఎప్పుడు పనిచేయదు. అలా పనిచేసేలాగైతే ఎవరికి అందరూ ధనవంతులే ఎన్నికల బరిలో ఉండేవాళ్ళు, గెలిచేవాళ్ళు. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు, వేల కోట్ల ఆస్తులు కలిగిన కోటీశ్వరులు కూడా ఎన్నికల బరిలో దిగి ప్రజలను మెప్పించలేక ఓడిపోయిన సందర్భాలను కూడా మనం దేశంలో చాలా చూచాం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ధనబలానికి తోడు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, అందుబాటులో ఉండడం, వాళ్ళకు సేవ చేయడం కావచ్చు, అలాగే వాళ్ళ అవసరాలను తీర్చడంలో, అలాగే ముఖ్యంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో, బిహేవియర్ విషయంలో కూడా చాలా ప్రభావం చూపుతాయి. ధనవంతులుగా మేము ఇంత డబ్బు కలిగి ఉన్నాము అని చెప్పి ఒక కోటీశ్వరుడు ఒక పేద వ్యక్తితో, ఒక ఓటర్తో మాట్లాడే విధానం, వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా వరకు ఎన్నికల్లో ప్రభావితం చేసే ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి అంశాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఈ కోటీశ్వరులందరూ ఎంతవరకు ప్రజలను మెప్పించి విజయం సాధిస్తారు అన్నది చూడాల్సిన అవసరం.